మేము పాండిచ్చేరి వెళ్ళటం అయితే జరిగింది. అక్కడ చేతితో చేసే సహజమైన వస్తువులు చాలా ఉన్నాయి. అదేంటి అంటే హ్యాండ్ బ్యాగ్సు, కొబ్బరి చిప్పలతో చేసిన జ్యువెలరీ అయితే ఇక్కడ చాలా ప్రత్యేకం చెప్పొచ్చు. వెదురుతో చేసినవి కూడా చాలా ఉన్నాయి. అయితే కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఆ వస్తువులైతే చాలా బాగున్నాయి. చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టడం అయితే జరిగింది. అయితే అక్కడ ముత్యాలు కూడా ఉన్నాయి. ముత్యాలైతే ఒరిజినల్ అయితే దొరుకుతున్నాయి. ముత్యాలంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొనుక్కోవచ్చు. కానీ కొంచెం ధర ఎక్కువ అనిపించిన ఈ ఎగ్జిబిషన్ అనేది చాలా బాగుంది. తర్వాత మేము బీచ్‌కి వెళ్ళటం జరిగింది. బీచ్‌కి పొద్దున్నే 4కి, 5కి వెళ్తే మీరు అత్యద్భుతమైన నేచర్‌ని ఎంజాయ్ చేస్తారు. అయితే పాండిచ్చేరి వర్షాకాలం గానీ, చలికాలం వెళ్ళాలి. లేకపోతే ఎండాకాలం వెళ్తే మామూలు ఎండలుండవు. అయితే మేము విల్లా తీసుకోవటం అయితే జరిగింది. 4 ఫ్యామిలీస్ వెళ్ళాము. ఒక విల్లా తీసుకున్నాము. ఒక నైట్‌కి 8,000 పే చేయాలి. అయితే ఇది కూడా దొరకడం చాలా కష్టం. అక్కడ చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు. హోటల్స్, రూమ్స్ అని ముందే బుక్ చేసుకోవాలి. మాకు అదృష్టవశాత్తు ఒక విల్లా అయితే దొరికింది. మేము పాండిచ్చేరిలో చాలా బాగా ఎంజాయ్ చేశాము. మీరు వెళ్ళినట్లయితే షాపింగ్ కంపల్సరీ మీరు చేయండి. మీరెక్కడ చూడని వస్తువులైతే ఇక్కడ అమ్మకానికి ఉంటాయి. అయితే ఫారినర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఒకసారి అటువైపు వెళ్ళటానికి ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది. ముందుగా మ్యూజియంకెళ్ళే ముందు మేము నూడిల్స్ అయితే తినటం జరిగింది. అయితే అజినోమోటో, టేస్టింగ్ సాల్ట్ ఇలాంటి కెమికల్స్ ఏమి వేయకుండా చేయమని చెప్పాము. అవి తింటే క్యాన్సర్ వస్తుందని నిదానంగా బ్యాన్ చేస్తున్నారు కదా ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు. మేమైతే మామూలుగా వండించుకున్నాము. కెమికల్స్ ఏమి వేయకుండా, కలర్స్ ఏమి వేయకుండా. ఇప్పుడు మేమైతే ఈ చేనేత వస్త్రకారులు, చేనేత పనులు చేసేవాళ్ళు తయారు చేసిన వస్తువులు ఉండే ఎగ్జిబిషన్‌కి అయితే వెళ్ళాము. ఇక్కడ అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. కొంచెం రేట్ ఎక్కువ కానీ బాగున్నాయి. వెదురుతో చేసిన బుట్టలు, వెదురుతో చేసిన ట్రేలు, కొబ్బరి చిప్పలతో చేసిన నగలు. ఇంటికి ఏమైతే కావాలో అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతున్నాయి. అయితే ఫిక్స్డ్ రేటు, బేరం ఆడటానికి లేదు. కానీ చాలా రేట్లు ఉన్నాయి కానీ నాణ్యత కూడా అంతే ఉంది. ఫారినర్స్ అయితే తెగ వచ్చేసారు ఈ ప్లేస్‌కి అయితే. ఈ గుంటూరులో కూడా దొరుకుతుందా? ఇదంతా ఒక ప్లేస్‌లోనే అరేంజ్ చేశారు. మీకు భాషతో ఇబ్బంది లేదు. అందరికీ తెలుగు వచ్చు. వస్తువులు అయితే చాలా బాగున్నాయి. ఇవి సెంటు వెదజల్లే క్యాండిల్స్. ఒరిజినల్ ముత్యాలు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. ఇవి కొబ్బరి చిప్పలతో చేసిన పోగులు, గొలుసులు. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో కలిసి అయితే వెళ్ళండి.